బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్ లోనూ పాజిటివ్ వచ్చింది. 2 సార్లు బెంగళూరు పోలీసుల విచారణకు హేమ హాజరు కాలేదు. మూడోసారి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ డ్రగ్స్ వాడకంపై ప్రధానంగా దృష్టి సారించారు. హేమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, హేమ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసులో హేమకి గతంలో 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. కానీ ఈసారి మూడోసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళు నోటీసు ఇవ్వడంతో ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అసలు రోజు పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు హైదరాబాద్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిలను ఎవరు తీసుకొచ్చారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఇప్పటికే డ్రగ్స్ పెడర్లను అరెస్ట్ చేశారు కాబట్టి ఈ పార్టీకి డ్రగ్స్ అరేంజ్ చేసిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా హేమను విచారించనున్న అధికారులు. అయితే గతంలో హేమ ఆ పార్టీకే వెళ్ళలేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసి ఇటు మీడియాని పోలీసులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నించింది. కానీ పోలీసులు హేమ కూడా డ్రగ్స్ కేసులో ఉందని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. దాదాపు 200 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. అందరినీ కూడా అదుపులోకి తీసుకొని అప్పుడు వారి నుంచి రక్త నమూనాలను కూడా శాంపుల్గా సేకరించి అందులో వైద్య పరీక్షలకు పంపించడం జరిగింది. అందులో 87 మందికి పాజిటివ్గా వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అందులో హేమ కూడా ఉన్నట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా ఒక్కొక్కరిగా నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా బెంగళూరు పోలీసులు చెప్పడం జరిగింది. చాలా సీరియస్గా బెంగళూరు పోలీసులు ఈ కేసుని తీసుకున్నారు. ఎందుకంటే డ్రగ్స్ కల్చర్ అదేవిధంగా రేవ్ పార్టీ అనేది బెంగళూరులో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, పార్టీ ఆర్గనైజర్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అసలు ఎవరెవరు పాల్గొన్నారు, ఇంకా ఎంతమంది అక్కడ నుంచి తప్పించుకున్నారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హేమ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది మోడల్స్ కూడా పార్టీకి వెళ్ళారు కాబట్టి హేమకి వారికి మధ్య సంబంధాలు ఏంటి, వారు హేమతోనే అదే ఫ్లైట్లో బెంగళూరుకి వెళ్ళారా, రోడ్డు మార్గాన వచ్చారా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీ కల్చర్ అనేది ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు, దీనికి ఇక్కడ నిర్వహించారు కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగతా వారందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. కౌన్సిలింగ్ చేసి వారిని విడిచిపెడతారా లేదంటే ఈ ఉమెన్ ట్రాకింగ్ కేసులో ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. రేఖ, సురేష్, అయితే రేవ్ పార్టీలో ఉన్నది నేను కాదంటూ కూడా ఒక 2 వీడియోస్ ని కూడా రిలీజ్ చేసింది హేమ. మరి ఇప్పుడు విచారణను ఎదుర్కోబోతోంది. ఇప్పుడు ఏమంటోంది హేమ? హేమతో మీడియా చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసింది. బిగ్ టీవీ కూడా ప్రయత్నించింది ఆమెతో మాట్లాడడానికి. కానీ తాను ఇప్పుడు స్పందించను, సరైన సమయంలో స్పందిస్తాను, ఇంకా మాట్లాడను అని చెప్పేసి కూడా ఆమె దాటవేయడం జరిగింది. మొదట ఆమె మీడియాని తప్పుదో పట్టించేందుకే ఒక 40 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను, ఫ్యామిలీతో చిల్ అవుతున్నాను అని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేసేసింది. కానీ ఆ వీడియో ఫామ్ హౌస్లోనే ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ జరిగిందో అక్కడే ఆ వీడియోని రిలీజ్ చేసినట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు రైడ్ చేస్తున్న తరుణంలోనే ఉదయం
అక్కడే కొంతమంది ఇంకా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో హేమ పక్కకు వచ్చి ఆ వీడియో రిలీజ్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే హేమ కూడా బెడ్ శాంపుల్ తీసుకొని ఆమెని వైద్య పరీక్షలకు పంపిస్తే అందులో పాజిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకుంది హేమ అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. అందులో భాగంగానే ఆమెకి నోటీసులు ఇచ్చారు. 2 సార్లు గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తనకు అనారోగ్య కారణాల వల్ల తను రావడం లేదని చెప్పేసి కూడా పోలీసులకు వివరణ ఇచ్చడం జరిగింది. అయితే ఈసారి 3వసారి ఖచ్చితంగా నోటీసుల రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, లేదంటే బెంగళూరు పోలీసులే ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ విచారణకి ఈరోజు హాజరైంది కాబట్టి ఈ రోజంతా విచారించి లేదంటే ఆమెను కౌన్సిలింగ్ చేసి వదిలేస్తారా, లేకుంటే ఈ ఎవరైతే అమ్మాయిలకు సంబంధించి హైదరాబాద్ నుంచి 13 మంది మొత్తం 37 మంది అమ్మాయిలు అక్కడ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు కాబట్టి అందులో 13 మంది హైదరాబాద్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్స్ అదేవిధంగా మోడల్స్ కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి వీరిని ఎవరు తీసుకెళ్లారు, ఆ పార్టీకి వీరికి గల సంబంధాలు ఏంటి, ఎవరి కోసమైనా అమ్మాయిలని ఆ రేవ్ పార్టీకి హేమ తీసుకెళ్లిందా లేదా అనే దానిపైన కూడా బెంగళూరు పోలీసులు హేమని వివరణ అడగనున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఇక్కడ పట్టుబడ్డ 87 మంది పాజిటివ్ వచ్చిన వారిని కొంతమందిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వారికి సంబంధించి ఎప్పటి నుంచి డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశారనే దానిపైన కూడా పూర్తి విచారణ జరుపుతున్నారు. సురేష్, అదేవిధంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీలో అటు డ్రగ్స్ వినియోగించారు, అదేవిధంగా సెక్స్ రాకెట్ కూడా జరిగింది అంటూ కూడా కొన్ని వచ్చాయి. సో దీనికి సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా విచారణలో హేమని? బెంగళూరు పోలీసులు ఈ రేవ్ పార్టీని చాలా సీరియస్గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రేవ్ పార్టీ అంటేనే ఇతర అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించి నృత్యాలు చేస్తూ ఉంటారు, దాన్ని రేవ్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అలాంటి కల్చర్కి ఇక్కడ అనుమతి లేదు ఇండియాలో. అలాంటి పార్టీలు ఎవరు కూడా చేయడానికే పోలీసుల అనుమతి ఉండదు. కానీ ఈ డ్రగ్స్ పార్టీలో ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి ముఖ్యంగా 13 మంది అమ్మాయిలు వెళ్ళారు కాబట్టి ఆ అమ్మాయిలని ఎవరు తీసుకెళ్లారు, హేమ తీసుకెళ్ళిందా లేదంటే డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజరు హేమతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి ఆ సెలబ్రిటీలు కానీ కొంతమంది పార్టీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన లీడర్స్ కూడా అక్కడికి వెళ్ళినట్టు పోలీసుల దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి వారి కోసం వీళ్ళని తీసుకెళ్లారు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం హేమ సిసిబి పోలీసుల విచారణకు హాజరైంది. ప్రస్తుతం పోలీసులు ఆమెని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రేవ్ పార్టీలో ఎవరి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎందుకంటే 87 మందికి పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ టెస్ట్లో కాబట్టి వీరందరూ కూడా డ్రగ్ ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, లేదంటే పార్టీ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళే డ్రగ్స్ కూడా అందించారా అనే దానిపైన హేమ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఒకవేళ హేమ పాత్ర ఇందులో ఉంటే, ఒకవేళ డ్రగ్ పెడర్లకు సంబంధించి కూడా ఆమెకి సంబంధాలు ఉంటే ఖచ్చితంగా ఈమె పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఉమెన్ ట్రాకింగ్ ఏదైతే సెక్స్ రాకెట్కి సంబంధించి అమ్మాయిల సరఫరా కానీ ఎవరైనా హేమ చేసినట్టయితే ఆ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి హేమపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి పూర్తి విచారణ తర్వాతే పోలీసులు స్టెప్ వేసే అవకాశం కనబడుతుంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈరోజు హేమ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, ఆ డ్రగ్స్ రేవ్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ ఎవరెవరు సరఫరా చేశారు, ఇంకా ఎంతమంది తీసుకున్నారు, ఈ ఫామ్ హౌస్ ఓనర్తో పాటు వాసు ఎవరైతే పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి వాసుకి సంబంధించిన సంబంధాలపైన ఆరా తీస్తున్నారు. ఇంకా ఈ 13 మంది అమ్మాయిలను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ హేమనే హైదరాబాద్ నుంచి ఆ 13 మంది అమ్మాయిలని రేవ్ పార్టీకి తీసుకెళ్ళినట్టయితే హేమ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. రేఖ, సురేష్, అదేవిధంగా ఈ కేసులో హేమతో పాటు టాలీవుడ్ నుంచి ఇంకా ఎవరెవరు విచారణ ఎదుర్కోబోతున్నారు? బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఫామ్ హౌస్కి సంబంధించిన సీసీ ఫుటేజ్లో ఎవరైతే రేవ్ పార్టీకి వెళ్ళారో వారందరి ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 200 మందికి పైగా అందులో పార్టీలో హాజరైనట్టు గుర్తించారు. అయితే ఇటు ఏపీకి చెందిన ప్రముఖులతో పాటు హైదరాబాద్ చెందిన కొంతమంది కూడా అక్కడికి పార్టీకి వెళ్ళారు. అందరూ ఫ్లైట్ ద్వారా అక్కడికి వెళ్ళారు, కొంతమంది వెహికల్స్ ద్వారా వెళ్ళారు కాబట్టి వారందరిపైన విచారణ జరుపుతున్నారు. మొత్తం పట్టుబడ్డ వారిలో 87 మందికి డ్రగ్స్
డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి సిసిబి పోలీసులు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే హేమాకి కూడా ఈరోజు నోటీసులు ఇచ్చి మూడోసారి నోటీసులు ఇచ్చి ఆమెని రమ్మని చెప్పి విచారణకు పిలిచారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఇంకా చాలామంది పేర్లు వచ్చాయి, కానీ కొంతమంది మేము వెళ్ళలేదని చెప్పేసి కూడా వీడియోలు రిలీజ్ చేశారు. అక్కడ మాలాగే ఉన్నారు, అచ్చం మాలాగే పోలికలతో ఉన్నారు, కానీ మేము వెళ్ళినట్టు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇటు హీరో శ్రీకాంత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు, అదేవిధంగా కొంతమంది యాంకర్లు కూడా మాకు ఎలాంటి సంబంధం లేకుండా డ్రగ్స్ రేవ్ పార్టీకి సంబంధించి మా ఫోటోలు వేస్తున్నారని చెప్పి చెప్పారు. కానీ బెంగళూరు పోలీసులు ఎవరెవరు రేవ్ పార్టీ పాల్గొన్నారో వారి లిస్ట్ అంతా కూడా బెంగళూరు పోలీసుల దగ్గర ఉంది. వారందరిని కూడా పిలిచి విచారిస్తారు. ఇంకా ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వారి లిస్టు కూడా బెంగళూరు పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి డ్రగ్స్ సేవించిన వారినే మొదటగా విచారణకు పిలుస్తున్నారు. ఎందుకంటే పార్టీలో చాలామంది పాల్గొంటారు, అందరూ డ్రగ్స్ సేవించలేదు. కాబట్టి మొదట 87 మంది డ్రగ్స్ సేవించారు, వారికి పాజిటివ్ వచ్చింది. వారిని విచారణకు పిలిచి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేదంటే వీరి పాత్ర ఈ రేవ్ పార్టీలో డ్రగ్ పెడ్డర్లతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటే ఒకవేళ వీరు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇతరులకు సరఫరా చేస్తే కూడా వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటు తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం పోలీసులు మోపుతుండడంతో బెంగళూరుకి ఈ పార్టీని షిఫ్ట్ చేసి అక్కడ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనిపైనే ఇటు నార్కోటిక్ విభాగం కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ పెడ్డర్లతో పాటు డ్రగ్స్ సరఫరా చేసేవారు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్, అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి మొత్తం 200 మంది వరకు అయితే పాల్గొన్నారు. అందులో 87 మందికి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ అయితే పాజిటివ్గా వచ్చాయి. సో ఈ 87 మందిలో కూడా హేమ ఉన్నారు. హేమతో విచారణ అయితే ఇప్పుడు జరుగుతోంది. సో మిగతా 87 మంది అంటే 86 మందికి కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే అందులో చాలా మందిని విచారించారు. దాదాపు 30 నుంచి 40 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఎవరైతే మొదటిసారి నోటీసులు రాగానే వారంతా కూడా బెంగళూరుకు వెళ్ళి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పార్టీలో పాల్గొన్నాము, డ్రగ్స్ సేవించామని కొంతమంది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే మొత్తం ఒకేసారి కాకుండా కొంత బ్యాచ్గా పిలిచి విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 87 మందిలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి వివరణ కూడా పోలీసులు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే హేమకి మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆమె హెల్త్ బ్యాక్గ్రౌండ్ బాగలేదని చెప్పేసి, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులని మళ్ళీ సమయం కోరడం జరిగింది. రెండోసారి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. రెండోసారి కూడా ఆమె రిప్లై ఇవ్వలేదు. కానీ మూడోసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఇటు సిసిబి పోలీసులు తెలపడంతో ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైంది. రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి ఆధారాలను విచారించి హేమకు సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత హేమ ఇచ్చే సమాచారంతో కూడా ఆమె అరెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ హైదరాబాద్కి సంబంధించిన 13 మంది అమ్మాయిలను హేమనే తీసుకెళ్లినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇంతకుముందే 13 మందికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పోలీసులు వారిని ఎవరు తీసుకొచ్చారు, ఈ రేవ్ పార్టీలో పాల్గొనే విధంగా ఎవరు ప్రోత్సహించారనే దానిపైన కూడా పోలీసులకు పక్కా సమాచారం ఉంది. ఇప్పుడు హేమ ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకం కాబోతుంది. రేఖ, సురేష్, అదేవిధంగా ఈ టాలీవుడ్ నుండి కానీ లేదంటే మా అసోసియేషన్ నుండి కానీ హేమ సంఘటనకు సంబంధించి ఎవరైనా స్పందించారా? హేమకు సంబంధించి గతంలో మంచు విష్ణు స్పందించడం జరిగింది. అనవసరంగా హేమని రేవ్ పార్టీలోకి లాగుతున్నారని చెప్పేసి కూడా ఆమెకు సపోర్టుగా స్పందించడం జరిగింది. కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. దీనికి సంబంధించి కంటిన్యూగా అంటే ఎక్కడో ఒక దగ్గర పార్టీ జరిగినప్పుడు టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖుల పేర్లు వస్తూనే ఉంటాయి, వాళ్ళు పట్టుబడుతూనే ఉంటారు. మనం గతంలో కూడా చూసాము, డ్రగ్స్ కేసులో టాలీవుడ్ని షేక్ చేసింది చాలా ప్రముఖులు డ్రగ్స్ వాడారు అని చెప్పేసి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ సమయంలో చాలా మంది పేర్లు వచ్చాయి. వారందరినీ కూడా శాంపుల్స్ తీసుకొని విచారించి తర్వాత కేసును కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు వాడుతున్నారు డ్రగ్స్, హేమకి గల ఇండస్ట్రీలో సంబంధాల పైన కూడా పోలీసులు ఆరా తీయబోతున్నారు బెంగళూరు పోలీసులు. ఎందుకంటే డ్రగ్స్ పెడ్లర్స్ అక్కడ అరెస్ట్ అయ్యారు. కాబట్టి వారు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న మంది ఎంతమంది పాల్గొన్నారు, హేమ తరపున ఈ రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపైన కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఇటు కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీ
ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు కొన్ని వార్తలు రావడంతో ఆయన ఖండించి నేను అందులో పాల్గొనలేదు, నాలాగే ఒక అతను ఉన్నాడు, అతను అనుకొని నా పేరు వేశారు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను వెళ్ళలేదని చెప్పేసి శ్రీకాంత్ ఇటు వివరణ ఇవ్వడం జరిగింది. మరో యాంకర్ కూడా నేను వెళ్ళకుండా నా పేరు కూడా వేశారు, నేను కూడా రేవ్ పార్టీకి వెళ్ళలేదని చెప్పేసి కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. కానీ రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, వారికి సంబంధించిన పూర్తి లిస్టు బెంగళూరు పోలీసుల దగ్గర ఉంది, సీసీ ఫుటేజ్తో సహా. ఎందుకంటే ఫామ్ హౌస్లో రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేశారు, అక్కడ సోదాలు చేసిన సమయంలో అన్ని సీసీ ఫుటేజ్తో సహా అక్కడికి వచ్చిన వెహికల్స్ కూడా సీజ్ చేశారు. కాబట్టి ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు అనే లిస్ట్ అయితే పోలీసుల దగ్గర ఉంది. ఇంకా ఎవరెవరిని విచారణకు పిలుస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ 87 మందిని అయితే ఖచ్చితంగా విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి కౌన్సిలింగ్ చేసి, ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్లో డ్రగ్స్ సేవించే వారికి మొదట కౌన్సిలింగ్ చేసి డ్రగ్స్ నుంచి ఎడిక్ట్ కాకుండా మాన్పించే ప్రయత్నం పోలీసులు ఇటు వైద్యులు చేస్తూ ఉంటారు. కానీ డ్రగ్స్ సరఫరా చేస్తే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారు. ఎవరైతే డ్రగ్స్ అమ్మకందారులతో సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి వీరు ఇతరులకి డ్రగ్స్ అమ్మినా కూడా నేరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు హేమ అక్కడ డ్రగ్స్ తీసుకొని ఎవరికైనా అమ్మిందా, ఎవరికైనా ఇచ్చిందా అనే దానిపైన కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే సేకరించే పనిలో బెంగళూరు పోలీసులు ఉన్నారు. చాలా రేవ్ పార్టీని చాలా సీరియస్గా బెంగళూరు పోలీసులు తీసుకున్నారు. ఇప్పుడు హేమ విచారణకు హాజరైంది కాబట్టి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె చెప్పే సమాధానాలను బట్టి కూడా పోలీసుల యాక్షన్ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.